హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్ కుక్స్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నిజానికి వీడియోస్ పెట్టక 10 days అయితే అయిపోతుంది. అంటే ఊరికి వెళ్ళాము మేము, అందుకోసమే వీడియోస్ ఏమీ తీయలేదు. నిన్నైతే ఊరు నుంచి వచ్చాము. ఇక వస్తూ మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాము. ఇక మ్యాంగోస్ తో ఈరోజు అయితే మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేస్తాను. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. కొంతమంది అక్క కార్టూన్ ఫేస్ ఎలా పెట్టావు అని అయితే కమెంట్ లో అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియో చేస్తానండి ఖచ్చితంగా. ఈ మ్యాంగో మిల్క్ షేక్ రెడీ చేసుకోవడానికి ముందుగా మ్యాంగోస్ ని తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. మనకి సమ్మర్ అంటేనే గుర్తొచ్చేది మ్యాంగోస్ కదండి. మ్యాంగోస్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. మనకి మ్యాంగోస్ సంవత్సరం మొత్తం దొరకవు కాబట్టి ఇలా మ్యాంగోస్ తో మామిడి తాండ్రా కూడా చేసుకొని పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మ్యాంగో పైనున్న పీల్ అంతా రిమూవ్ చేసుకోవాలి. పీల్ రిమూవ్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, కాకపోతే దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మిల్క్ షేక్ రెడీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కాకుండా మనం స్ట్రైనర్లో వడకట్టుకోవాల్సి వస్తుంది. అది కొంచెం లెంతీ ప్రాసెస్. అదే ఇలాగా డైరెక్ట్గా మనం పీల్ రిమూవ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా పీల్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కొంచెం పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. మామిడికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జ్యూసర్ జార్ తీసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ అయితే వేసుకోవాలి. మ్యాంగో ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి షుగర్ తక్కువే పడుతుంది. ఇలా షుగర్ కూడా వేసిన తర్వాత వేడి చేసి చల్లార్చినటువంటి పాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలి అంటే ఇదే టైంలో ఐస్ క్యూబ్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఐస్ క్యూబ్స్ వేయటం కంటే కూడా మిక్సీ పట్టిన తర్వాత ఒక పావు గంట లేదంటే అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తాగితే చాలా బాగుంటుంది. థిక్నెస్ అనేది మరీ లూజ్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు మరీ గట్టిగా ఉన్నట్టుంటే కొంచెం పాలను అయితే యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. వీటిని ఇలాగే తాగొచ్చు, లేదంటే ఒక పావు గంట లేదంటే అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగామంటే ఇంకా బాగుంటుంది.
చూసారు కదా మ్యాంగో మిల్క్ షేక్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో కదా. మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. తినాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా రెసిపీస్ ఏమన్నా కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.